హలో నమస్తే, నేను మీ సురేష్ బాబు. ఎలా ఉన్నారు అందరూ? బాబీస్ టెక్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు RC2 రిమోట్ని ఒక కస్టమర్ అయితే కింద పడేశారంట. సో అది నా దగ్గర తీసుకొచ్చారు. సో కస్టమర్ దీన్ని కొని ఒక 20 డేస్ మాత్రమే అయింది. సో హ్యాండిలింగ్ ఇష్యూ వల్ల దీన్ని కింద పడేశారు. సో ఆ కింద పడేయడం వల్ల జాయ్స్టిక్ ఒకటి ఇష్యూ వచ్చేసింది. సో ఆ జాయ్స్టిక్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా జాయ్స్టిక్ని మూవ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకనే కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చారు. సో రిమోట్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు జాయ్స్టిక్ ఏమైంది అనేది. సో ఇది DJI RC2 మోడల్. సో DJI RC కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో నేను రిమోట్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను. సో దీంట్లో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ జాయ్స్టిక్స్ ఉన్నాయి. సో మీరు గమనించినట్టయితే రైట్ సైడ్ జాయ్స్టిక్ అయితే నాకు బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. క్లియర్గా మీకు జూమ్లో చూపిస్తే తెలుస్తుంది అనమాట. సో ఇలాగా కింద పడడం వల్ల చాలా జాయ్స్టిక్స్ ఇలానే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నేను చాలా వరకు రిపేర్ చేశాను. సో RC2 ఫస్ట్ టైం రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇట్స్ లైక్ RC1 లాగే. సో RC2 కూడా సేమ్ మోడల్ జాయ్స్టిక్స్ని యూజ్ చేశారు దీంట్లో. సో బట్ కొంచెం డెలికేట్గా ఉంది RC2 అయితే. సో జాయ్స్టిక్ని డిస్మాంటిల్ చేసేసిన తర్వాత చూడొచ్చు మీరు. సో జాయ్స్టిక్ క్లియర్గా చూసినట్టయితే లోపల చిన్న చిన్న బ్రేక్స్ కనిపిస్తున్నాయి. సో పూర్తిగా జాయ్స్టిక్ని మొత్తం డిస్మాంటిల్ చేసిన తర్వాత ఇలాగా కనిపిస్తుంది. సో ఈ బ్రేక్స్ ఖచ్చితంగా గమ్ పెట్టి అతికించాల్సిందే, ఎందుకంటే అంతకన్నా వేరే అవకాశం లేదు మన దగ్గర. సో జాయ్స్టిక్స్ అయితే రెడీ స్టాక్ లేవు. సో అందుకని కస్టమర్కి ఒక ఆప్షన్ చెప్పాను నేను. సో ఇది వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఐ ట్రై అని చెప్పేసి చెప్పాను. సో లక్కీలీ చాలా బాగా సెట్ అయింది జాయ్స్టిక్ అయితే. సో లిటిల్ స్క్రాచెస్ ఉన్నాయి జాయ్స్టిక్ మీద. సో కస్టమర్కి వీటితో ఏం ప్రాబ్లం లేదు, బట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో రిపేర్ చేసిన తర్వాత నేను అసెంబ్లీ చేసేసాను. సో వీడియోలో చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా పనిచేస్తుందో జాయ్స్టిక్. చాలా స్మూత్గా ఉంది, ఎందుకంటే బ్రాండ్ న్యూ జాయ్స్టిక్ లాగే దీన్ని అరేంజ్ చేశాను నేను. సో పర్లేదు. వర్స్ట్ కేసెస్లో జాయ్స్టిక్స్ అయితే క్రష్ అయిపోతాయి, కొన్ని అయితే ప్లాస్టిక్స్ విరిగిపోయి ముక్కలు కింద. సో అవైతే రిపేర్ చేయడానికి సాధ్యం కాదు మనకి. సో పవర్ ఆన్ చేసి చూద్దాం. అండ్ ఎప్పుడైతే మనం జాయ్స్టిక్స్ రిపేర్ చేస్తామో లేదంటే జాయ్స్టిక్స్ రీప్లేస్ చేస్తామో ఖచ్చితంగా RC క్యాలిబ్రేషన్ అయితే చేసి తీరాలి. సో చేయకపోతే మనకి జాయ్స్టిక్ పని చేయకపోవటం లేదంటే సరిగ్గా అప్ అండ్ డౌన్ అవ్వకపోవడం అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా RC క్యాలిబ్రేషన్ అయితే చేయాలి. సో క్యాలిబ్రేషన్ కూడా చాలా స్మూత్గా అయిపోతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నాకైతే రిమోట్లో కనిపించలేదు. సో కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నాతోనే ఉన్నారు. ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట రిమోట్ అయితే. సో కూర్చునే రిపేర్ చేయించుకుని వెళ్ళిపోతానని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చారు ఒక షెడ్యూల్ కోసం. సో ఆ షెడ్యూల్ స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. బట్ హీఈస్ వెరీ హ్యాపీ నౌ. సో ఇది ఒక కాస్ట్లీయెస్ట్ రిమోట్ ఇప్పుడు. సో ఆల్మోస్ట్ 30,000 వరకు ఉంది. సో ఈ జాయ్స్టిక్ని అయితే రీప్లేస్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక బ్రాండ్ న్యూ రిమోట్ని డిస్మాంటిల్ చేసి ఆ స్పేర్ మాత్రమే దీనికి యూజ్ చేయాలి. లక్కీలీ కస్టమర్కి ఆ ప్రాబ్లం లేకుండా నేను దీన్ని రిపేర్ చేసేసి ఇచ్చేసాను. సో పర్ఫెక్ట్లీ వర్కింగ్. అండ్ ట్రయల్ కూడా వేసాను డ్రోన్ అయితే నేను. సో ఎక్సలెంట్గా ఉంది. సో చూసారుగా RC2 రిపేర్. మీకు ఎవరికైనా డ్రోన్ రిపేర్స్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ సురేష్ బాబీ, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.